హాయ్, వెల్కమ్ టు స్మైలీ కిచెన్. ఈరోజు గోంగూర మిల్ మేకర్ మసాలా కర్రీ తయారు చేయడం చూద్దాం. ఓకే, కావాల్సినవి ఏంటో చూద్దామా మరి. ఓకే, క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర కొంచెం తీసుకోవాలండి. దాన్ని కుక్కర్ పెట్టుకుందాం. కొంచెం గ్రీన్ చిల్లీ, కొంచెం టమాటో వేసేసుకొని కుక్కర్ పెట్టుకుందామండి. 2-3 విజిల్స్ చాలు, లేదు అనుకుంటే ఇంకో 1 విజిల్, 4 విజిల్స్. ఓకే, ఈలోగా మనం సోయాబీన్, అదేనండి మిల్ మేకర్, ఒక 30 to 40 మినిట్స్ వాటర్లో వేసుకొని సైడ్కి పెట్టుకుందాం. నెక్స్ట్ మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాం. కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ కొంచెం తీసుకోండి. అండ్ దానికి గరం మసాలా ఐటమ్స్ తెలుసు కదండి, ధనియాలు, జీలకర్ర, లవంగి, చెక్క, కొంచెం పువ్వు, ఒక 2 పీసెస్ లీఫ్ అండ్ కొంచెం పంప్కిన్ సీడ్స్ కూడా తీసుకోవాలండి. పంప్కిన్ సీడ్స్ ఎందుకంటే కొంచెం గ్రేవీ బాగుంటుందన్నమాట పంప్కిన్ సీడ్స్ తీసుకుంటే. ఓకే, నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసేసుకోవాలి. అండ్ కొంచెం డ్రై కోకోనట్ తీసుకుంటానండి నేను. మీరు రా కోకోనట్, డ్రై కోకోనట్ తీసుకోవచ్చు, కొంచెం చాలు. మంచి స్మెల్ వస్తుందండి మసాలాలో కోకోనట్ యాడ్ చేస్తే. ఓకే, దాన్ని గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసి కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, మనం ఆల్రెడీ వాటర్లో వేసి ఉంచుకున్నాం కదా సోయా మిల్ మేకర్ని, గట్టిగా వాటర్ నుంచి పిండి తీసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకున్నాము అంటే సరిపోతుందండి. కొంచెం పచ్చి పచ్చి స్మెల్ పోవాలనేసి ఫ్రై చేస్తున్నాను. మీరు కూడా ఫ్రై చేసి చూడండి. ఫ్రై చేయకుండా వేసేదానికి, ఫ్రై చేసి వేసేదానికి స్మెల్ అనేది డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే, దాన్ని సైడ్కి తీసేసుకొని ఇప్పుడు పోపులు వేసుకొని దానికి కొంచెం ఆనియన్స్ వేసి ఫ్రై చేసి మసాలా వేసి ఫ్రై చేసుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మసాలా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ సైడ్కి పెట్టుకున్న సోయాని వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి పెట్టుకోవాలండి. అండ్ గోంగూర పేస్ట్ని యాడ్ చేయాలి. నేను ఇంకొంచెం టమాటో క్యూరీ కూడా యాడ్ చేసుకున్నానండి. నేను ఎక్కువగా టమాటోస్ యూజ్ చేస్తాను, అందుకు నాకైతే సరిపోలేదని చెప్పేసి నేను యాడ్ చేశాను ఇంకొంచెం. ఇప్పుడు కొంచెం పసుపు, కారం, సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. గ్రీన్ చిల్లీ బాయిల్ అయ్యేటప్పుడు వేస్తే స్మెల్ చాలా చాలా బాగుంటుందండి. అందుకే నేను ఒక 4-5 పీసెస్ వేసుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనకి గోంగూర మసాలా మిల్ మేకర్ కర్రీ రెడీ. వావ్, చూస్తుంటే తొందరగా తినేయాలనిపిస్తుంది కదా. ఓకే, లేట్ ఎందుకు, నేను తినేసి చూపిస్తాను మీకు. టేస్ట్ ఎలా వచ్చిందో చెప్తాను. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, ఫస్ట్ టేస్ట్ చూద్దాము. వావ్, సూపర్గా ఉంది చూస్తుంటే కదా.